హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మీరు పోస్ట్ ఆఫీస్ జాబ్కు అప్లై చేస్తున్నట్లయితే నేను కొన్ని డౌట్స్ అయితే మీకు క్లారిఫై చేస్తానండి. అంతకంటే ముందుగా మన ఛానల్కు మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి. 2 వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. మీకు ఇష్టమైన గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే మన పోస్ట్ ఆఫీస్ జాబ్స్ దేశవ్యాప్తంగా 21,413 పోస్టులతో అయితే విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో తెలంగాణలో 519 పోస్టులు, ఆంధ్రాలో అయితే 1215 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ మనకు మార్క్స్ చూస్తారండి. ఈ మార్క్స్ సేమ్గా ఉన్నట్లయితే ఏజ్ చూస్తారు. ఏజ్ కూడా సేమ్గా ఉన్నట్లయితే అప్పుడు తెలుగు రాష్ట్రాల వారికైతే హిందీని ఎగ్జంప్షన్ చేసి మిగిలిన సబ్జెక్ట్స్లో టోటల్ మార్క్స్ చూస్తారు. అదే హిందీ సంబంధించిన అంటే హిందీ మాతృభాషగా గల రాష్ట్రాలలో అయితే మన తెలుగును ఎగ్జంప్షన్ చేసి మిగిలిన సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళకు సెలక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? రిజర్వేషన్ ఉన్నవారికి జాబ్ కన్ఫర్మ్గా వస్తుందా అని అడుగుతున్నారండి. రిజర్వేషన్ అనేది మనకు పోస్టుల సంఖ్యను ఎక్కువ పెంచుకునేదానికి మాత్రమే అవకాశం ఉంటుంది. మనకు స్క్రీనింగ్లో ప్రతి ఒక్కరికి కూడా ఒకేలా జరుగుతుందండి. అంటే మనకు యూఆర్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయొచ్చు. మళ్ళీ ఓబీసీకి సంబంధించిన వారు ఓబీసీ క్యాస్ట్ అంటే ఆ క్యాస్ట్కి సంబంధించిన పోస్టులకి ప్లస్ యూఆర్కి రెండిటికి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా వారికి కేటాయించిన పోస్టులతో పాటు యూఆర్కి కూడా అప్లై చేయొచ్చు. ఈ విధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వారు యూఆర్తో పాటు వారి క్యాస్ట్కి సంబంధించిన పోస్టులను ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ ఎటువంటి రిజర్వేషన్ లేని అభ్యర్థులు మాత్రం ఓన్లీ యూఆర్కు మాత్రమే వారు అప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ యూఆర్ కేటగిరీకి అందరూ అప్లై చేస్తారు కాబట్టి మనకు యూఆర్ కేటగిరీ అనేది తొందరగా ఫిల్ అయిపోతుందండి. నెక్స్ట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పోస్టులు కూడా వారి కేటగిరీలు బట్టి ఫిల్ అవుతుంటుంది. ఈ విధంగా చూసినప్పుడు యూఆర్ అంటే ఎటువంటి రిజర్వేషన్ లేని వారికి మనకు ఇక్కడైతే పోస్టులు అనేటివి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు యూఆర్లో ప్లస్ వారి క్యాస్ట్లో ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వారు పోస్టు పొందేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చాలామంది అడుగుతుండే డౌట్ ఏంటంటే 2 డివిజన్లకు అప్లై చేయొచ్చా? నేను మన వాట్సాప్ గ్రూప్లో వాయిస్ చాట్ చేసి కూడా దీని మీద క్లారిటీ ఇచ్చానండి. 2 డివిజన్లకు మనం అప్లై చేసినప్పుడు కన్ఫర్మ్గా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వాళ్ళకు తెలుస్తుందండి. మీరు తెలియకుండా ఉంటుందేమో అనుకుంటున్నారేమో. మన సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తానే వెరిఫికేషన్కి మీరు ఏ డివిజన్లో ఎక్కడ అప్లై చేశారో వాళ్ళకి తెలిసిపోతుంది. మీకు వెరిఫికేషన్ ఆఫీసరు మంచివాడైతే పర్వాలేదండి, కొద్దిగా స్ట్రిక్ట్ ఉంటే మాత్రం కంపల్సరిగా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అనేది చాలా రిస్కీ. మీకు ఇబ్బంది లేదు అంటే నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనుకున్న వారు మాత్రమే ఈ రిస్క్ చేస్తే బెటర్ అవుతుంది. కానీ మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుండి కూడా కొద్దిగా డౌట్ఫుల్గా ఉండి వేరే డివిజన్ పెట్టినట్లయితే కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మెరిట్ లిస్టు ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారండి. మనం పోయిన సంవత్సరం అంటే 2024లో జూలైలో వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు నోటిఫికేషన్ అనేది జూలై 15న రిలీజ్ అయింది. దానికి కరెక్షన్ విండో ఆగస్టు 6 నుంచి 8 వరకు వచ్చిందండి. దీనికి ఫస్ట్ మెరిట్ లిస్ట్ మనం చూసినట్లయితే ఆగస్టు 19వ తేదీ రిలీజ్ అయిందండి. అంటే కరెక్షన్ విండో ఎండింగ్ అయిన డేట్ నుంచి మనకు ఫస్ట్ మెరిట్ లిస్టు దాదాపు 10 రోజుల్లోనే మనకు వెలువడే అవకాశం ఉంది. ఓకేనా? చాలా మెరిట్ లిస్టులు కూడా మనకు కరెక్షన్ విండో అయిపోయిన 2 వారాలకే వెలువడ్డాయండి. కాబట్టి మనము ఈ నోటిఫికేషన్ అయితే ఇంకా ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 2 వారాల లోపే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కంపల్సరిగా
మనకు కరెక్షన్ విండో అనేది 6 నుంచి 8 వరకు ఉంటుంది కాబట్టి, అంటే మార్చి 6 నుంచి 8 వరకు ఉంటుంది కాబట్టి, దాదాపు మార్చి 28వ తేదీ లోపే మనకు రిజల్ట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. అంటే మార్చి 3rd వీక్ కంపల్సరీగా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.